మనం అసలు పుట్టిందే సంతోషంగా ఉండడానికి. మనం ఏ పనైనా చేసేటప్పుడు, లేకపోతే మనం ఏదైనా చేయవలసొచ్చినప్పుడు, మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, మనం ఒక్కసారి అనుకోవాలి. యామ్ ఐ రియల్లీ హ్యాపీ? మనము ఏది తిన్నా, ఏది ఆలోచించినా, ఏ పని చేసినా, ఏం మాట్లాడినా, వెన్ యూ డూ ఎనీథింగ్, జస్ట్ ఆస్క్ యువర్ మైండ్ whether you are happy with what you are doing currently. మనం ప్రస్తుతం చేస్తున్న పని గురించి మనం సంతోషంగా ఉన్నామా లేదా? కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ మనం మాత్రమే చేయవలసిన పనులు కొన్నుంటాయి. వాటిని మనం ధర్మము అనంటాం. మన బాధ్యత అనంటాము. అసలు మనం చేసే పని ఎప్పుడైనా సరే మన ధర్మ ప్రకారంగా మాత్రమే ఉండాలి. మనము హ్యాపీనెస్ కంటే ముందు ధర్మానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. దాని గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నాము. మనం ధర్మబద్ధంగా మన విధిని ఆర్ ఎల్స్ మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తిస్తున్నాము కాబట్టి, ఇప్పుడు ఏ పని చేసినా మనకి హ్యాపీనెస్ ఉండాలి. ఏం మాట్లాడినా మనకి హ్యాపీనెస్ ఉండాలి. ఏం ఆలోచించినా మనకి హ్యాపీనెస్ ఉండాలి. మనం అసలు పుట్టిందే హ్యాపీగా ఉండడానికి. అర్థమవుతుందా అండి? మనం ఉ అసలు ఏ పని జేసినా, మనము ఒక లక్ష్యం కోసం పని చేస్తూ ఉంటాము. నాకు హ్మ్. బ బండలు బండరాళ్ళని కొడుతున్నాను. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకు అనంటే నా లక్ష్యం. ఆ తర్వాత నేను బండరాళ్ళను కొట్టిన తర్వాత, ఈ కండరాల్లో, బండరాల్లో కొట్టిన తర్వాత నేను డబ్బుల్ని తీసుకెళ్తాను. నా ఇంటిని పోషించుకోవడానికి నేను చేస్తాను. నా కాయ కష్టం జేస్తున్నాను. అది నాకు సంతోషాన్నే, సంతృప్తినే ఇస్తోంది. సో, ఎప్పుడైనా సరే మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ పని చేస్తున్నప్పుడు నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నాకు నిజమైన సంతోషకరమైన విషయమేనా ఇది? లేకపోతే నేను ఆహ్, బాధపడుతూ ఈ పని చేస్తున్నానా? బాధపడుతూ ఏ పనిని చేయకూడదు. బాధపడుతూ చేసే పని మీకు మీ హీరోయిక్ జర్నీలో మిమ్మల్ని ఆపేస్తోంది. హీరో జర్నీలో మిమ్మల్ని వెనక్కి లాగేస్తోంది. అయితే మనము బాధపడుతూ కాకుండా సంతోషపడుతూ చేసే విషయాలు. ఇప్పుడు మనకి కొన్ని తాత్కాలికమైన ఆనందాన్ని తీసుకొస్తాయి. కానీ శాశ్వతమైన ఆనందాన్ని తీసుకురావు. ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న పిల్లలున్నారు అని అనుకోండి. వాళ్ళు బూతు మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళకదే హీరోయిక్‌గా అనిపిస్తది. తాత్కాలికంగా వాళ్ళు హీరోలాగా ఉంటారు. కానీ అది మనము ఈ మెచ్యూరిటీ వచ్చేసింది గాబట్టి, మనము నిజమైన హ్యాపీనెస్ ఏంటి అనేది చూసుకోవాలి. అది తాత్కాలికమైన ఆనందం కాదు. నేను తాత్కాలికమైన ఆనందం గురించి నేను చాలా రిఫర్ చేస్తున్నాను. కానీ మనము ఏది నిజమైన హ్యాపీనెస్ అనేది మనకి తెలుసు మెచ్యూరిటీ ప్రకారం. మనము అంటే ఎవరినో నిందించేస్తాం. ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. మూడో వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తూ ఉంటాం. అది తాత్కాలికమైన ఆనందం. మనకు తెలుసు అది మంచిది కాదు అని, అది కరెక్ట్ కాదు అని మనకు తెలుసు. కానీ మనకప్పుడు తాత్కాలికమైన హ్యాపీనెస్ ఒస్తోంది అని శాశ్వతంగా మన లక్ష్యాలకి మనం దూరం కాకూడదు. అది ఆలోచించాలి. ఇది చేస్తూ అన్నది నేను కరెక్టేనా? ఇది ఆలోచించి ఇలా మాట్లాడడం మూలాన ఏం మాట్లాడినా మనకి అల్టిమేట్‌లీ హ్యాపీనెస్ రావాలి. ఇదిగో మనకి షుగర్ తింటా ఉంటాము. షుగర్ పేషెంట్స్‌కి షుగర్ చాలా ఇష్టం అవుతుంది. అది క్రేవింగ్ లాగా ఉంటుంది. తాత్కాలికమైన క్రేవింగ్ కోసం శాశ్వతంగా మన ఆరోగ్యాన్ని ఎలా అయితే చెరుపు చేసుకోవడానికి ఇష్టపడరో, అలానే తాత్కాలికంగా మనము ఆహ్, తప్పు పని చేస్తూ దాన్ని ఆనందం పొందుతున్నాను అని అనుకోవడం తప్పు.
అర్థమవుతుంది కదండి. సో వాట్ ఐ మెంట్ ఈస్, మనం ఏ పని చేసినా, ఏం ఆలోచించినా, ఏం తిన్నా, ఎవరితో మాట్లాడినా, అసలు ఆ విషయానికి వస్తే మనం ఏ పనులు అంటే ఇట్స్ ఎ హోల్ సెట్ ఆఫ్ థింగ్. మనకి ఎప్పుడు కూడా ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి. ఈ పని మనం చేశాము అని చెప్పుకోవడానికి ఫ్యూచర్‌లో మనం హ్యాపీనెస్‌తో ఉండాలి. అంతే తప్పితే మనం ఈ పని చేశాము అని ఎప్పుడో ఫ్యూచర్‌లో బాధ కూడా పడకూడదు. అందుకని మనల్ని మనం ఎప్పుడూ ఈ చెక్ చేసుకోవాలి. ఏంటి అనంటే, యామ్ ఐ హ్యాపీ? ఈ పని చేస్తున్నాను. దాని మూలాన యామ్ ఐ హ్యాపీ? నాకు పొద్దున్నే లేచి ఇల్లు ఊడవడం ఇష్టం లేదు. కానీ నా ధర్మం ప్రకారం చేస్తున్నాను కాబట్టి దానికి హ్యాపీనెస్ అనేది, నా ఇల్లును శుభ్రం చేసుకోవడం వల్ల ఎక్కువ హ్యాపీనెస్‌తో ఉంటాను. నా ఇంటిని అంతే పాచిగా అంతే పెట్టేస్తే నాకు హ్యాపీనెస్ ఉండదు. అది కేవలం తాత్కాలికమైన ఆనందం. ఏది బద్ధకంగా పడుకోవడం అనేది. సో, రియల్ హ్యాపీనెస్ అనే దాన్ని మనం డిఫైన్ చేసుకొని, మనము రియల్ హ్యాపీనెస్ ఏంటి అనేది మనకి గుర్తెరిగి, మనకి మెచ్యూరిటీ ఉండి, మనం ఏ పని జేసినా యామ్ ఐ హ్యాపీ అనేది ఫస్ట్ క్వెషన్. రెండవది, యామ్ ఐ హెల్తీ? యామ్ ఐ హెల్తీ? అంటే హెల్తీగా, హెల్తీగా ఉండడం అనేది ఒక చాయిస్. ఒక చాయిస్. మనం ఏదన్నా తింటున్నాము అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. మనకు చాలా ఇష్టమైన పిజ్జా, బర్గర్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ చూసేటప్పుడు దేర్ ఈస్ ఎ చాయిస్. వి మేక్ ఎ చాయిస్. డెలిబరేట్ చాయిస్. మనకది తెలుసు ఏమని? అది మన ఆరోగ్యానికి చెరుపు చేస్తోంది అనేసి. కానీ మనము ఈ హ్యాపీనెస్ కోసం, ఇదిగో నా జిహ్వ చాపల్యం కోసం తీసుకుంటాం. ఎంతవరకు బాడీ సహిస్తది? అది మీరు ఆలోచించుకోండి. మీ బాడీ బట్టి ఉంటుంది. నేను ఈ మీకు ఈ జిహ్వని సంతోషపరిచేటప్పుడు నేను హెల్తీ గురించి ఏం చెప్పడం లేదు. దాన్ని ఔట్‌సెట్ చేయడానికి, మనం హెల్తీగా ఉండడానికి ఏం చేయొచ్చో అయి తర్వాత చూద్దాం. ఈ హెల్తీగా ఉన్నానా లేదా? నా చాయిసెస్ హెల్తీవా కాదా? ఇవి చూసుకోండి. నా చాయిసెస్. హెల్తీ అనంటే నేను ఫిజికల్‌గా మాత్రమే కాకుండా ఎమోషనల్‌గా, మెంటల్‌గా గూడా చెప్తున్నాను. నేనే పని చేసినా, ఇందాక చెప్పిన ఫోకస్ గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాను. ఏ పని చేసినా హెల్తీగా చేస్తున్నానా? హెల్తీగా అంటే మైండ్ పరంగా నేను హెల్తీగా ఉన్నానా లేదా? మైండ్ పరంగా హెల్తీగా ఉండడము అనంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా ఉన్నానా? నాకు తెలుసు, నా మెచ్యూరిటీ నాకు తెలుసు. కోపంగా ఉండడం మూలాన నా హెల్త్‌కి మంచిది గాదు. నా మెంటల్ హెల్త్‌కి మంచిది గాదు. నా ఫిజికల్ హెల్త్‌కి మంచిది గాదు. ఈర్ష్య మూలాన మెంటల్ హెల్త్‌కి మంచిది గాదు. ఈర్ష్య, నేను వేరే వాళ్ళ మీద ఈర్ష్య, లేకపోతే అసూయ, లేకపోతే ద్వేషము, లేకపోతే కోపము, లేకపోతే మీరనుకున్న ఏ నెగెటివ్ భావన అయినా సరే, అది ముందు మనల్ని దహించి వేస్తోంది. మనకి డిప్రెషన్ కలిగిస్తోంది. మనకి సూసైడల్ టెండెన్సీస్ తెస్తోంది. మనల్ని జీవితాన్ని హ్యాపీనెస్‌గా, ఇందాక చెప్పిన హ్యాపీనెస్‌గా ఉండనీయకుండా చేస్తోంది. సో, నా చాయిసెస్ అన్నీ కూడా నేను హెల్తీగా ఉండడానికి ఉపయోగించాలి. నేను హెల్తీగా ఉన్నానా లేదా అనేది ఆలోచించాలి. అర్థమవుతుంది గదండీ! జస్ట్ స్టాప్ ఫర్ ఎ మినిట్. అంటే ఫస్ట్ నుంచి నేనే మాట్లాడుతున్నాను గాబట్టి, ఆర్ యూ గెట్టింగ్ దిస్ పాయింట్ ఆర్ నాట్? దీని గురించి కొంచెం ఎక్కువ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఏది? హెల్తీగా. ఏ హెల్తీగా? ఫిజికల్‌గా హెల్తీగా మాత్రమే గాకుండా మెంటల్ హెల్త్ గురించి గూడా ఎక్కువ మాట్లాడుకుందాము. నేను సరిగ్గానే చూస్తున్నానా అనేది. ఇప్పుడు మాట్లాడుకునే ముందు జస్ట్ వాంట్ యూ టు స్పీక్. జస్ట్ పాజ్ ఫర్ ఎ మినిట్. ఎనీథింగ్, ఎవరికైనా ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదేమో చెప్పండి. ఈస్ దట్ క్లియర్? యెస్ సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. రైట్ రైట్ పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే
మన హెల్తీగా అంటే మన మైండ్‌ని ఫోకస్డ్‌గా, హెల్తీగా ఉంచాలి అంటే మనకి ఈర్ష్య, ద్వేషాలు లేకుండా ఎలా చేయగలగాలనే పాయింట్స్ చాలా బాగున్నాయి. చాలా క్లియర్‌గా ఉన్నాయి సార్. నో డౌట్స్. రైట్. ఎవరికన్నా ఎవరైనా దీని గురించి ఏమైనా మాట్లాడాలా? అంటే అర్థం కాకపోతే మీకు అర్థమైందా? అర్థమైంది. ఐ అండర్‌స్టాండ్. సో, షల్ వి గో అహెడ్? యాహ్! ఆశాజ్యోతి గారు చెప్పండి. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు ఒక డౌట్. హ్మ్. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మేము చదివిద్దాము అని ప్రిపేర్ అవుతున్నాం పిల్లల్ని కూర్చోపెట్టి. అప్పుడే హుహు. ఎవరైనా పిల్లల ఫ్రెండే మన ఇంటికి వచ్చారు సడెన్‌గా. కానీ అది మనం అనుకున్న రొటీన్ కాకుండా వేరేగా ఆ పిల్లలు ఆడుకోవడం అలా బిజీ అయిపోయి, మనకు కోపం వస్తుంటే ఎలా కంట్రోల్ చేసుకోగలము? రైట్. రైట్. అంటే మనం ఐ విల్ ఆస్క్ యూ టు టాక్ అబౌట్ దిస్ ఆఫ్టర్ దిస్ టాపిక్. ఈ టాపిక్ రిలేటెడ్‌గా ఈరోజు అంటే ఇప్పుడు అదే చెప్పిన సార్ దాంట్లో. మీరంటున్నారు గదా! మనం కంట్రోల్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి అని. అలా ఎలా అని మేనేజ్ యాహ్! చేసుకోవాలని ఒక డౌటు. సో ఆహా! ఓకే. ఓకే. సో, ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్. అయితే ఈ పూర్తిగా మొత్తం చెప్పేసిన తరువాత వి కెన్ అగైన్ స్పీక్. ఆహ్, హిమబిందు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. సార్ అదే అన్నారు కదా! అంటే ఎమోషనల్‌గా కూడా హెల్తీగా ఉంటామా లేదా అనేది. అవును. అదొక్కసారి అవును. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? అదే. మనం ఎమోషనల్‌గా, హెల్తీగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. మనం ఈ క్వెషన్ చేసుకుంటా ఉండాలి. ఎమోషనల్ హెల్త్ అంటే ఏంటి? ఏది మంచిదో, ఏది చెడ్డదో మనకి తెలుసు. తెలుసా అండి? మనకి హిమబిందు గారు ఏది మంచిదో? ఎస్ ఏది సార్. మంచిదో అంటే ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్ తిన్నా బావుంటుంది, అరిగిపోతోంది. మనము మామూలుగా ట్రెడిషనల్‌గా మనం తినవలసిన ఫుడ్ తిన్నా అరిగిపోతుంది. కానీ మనము ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఎందుకు ప్రిఫర్ చెయ్యము? చెప్పండి. అది హిమబిందు హెల్త్ గారు వైస్‌గా రైట్. మంచిది కాదని సార్. మనకి తెలుసు. మంచిది కాదు అని తెలుసు. కానీ తిన్నా ఏం కాదు అనే ఉద్దేశంతో మనం కొంచెం ఎళ్తాం. దానికి కంట్రోల్ లేకపోతే మన మన బాడీ సిస్టమ్ చాలా చేంజ్ అయిపోయి, మనకి తర్వాత ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందని మనకు తెలుసు. అయినా ఇప్పుడు మనం పట్టించుకోకుండా అలా ఉంటాం. మన మైండ్ గూడా అలానే. మనకెక్కడో చోట ఏ మూలనో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకపోతే కోపము, లేకపోతే నెగెటివ్ భావనలు చాలా చాలా ఉంటాయి. అయినా సరే మనం నవ్వుతూనే ఉంటూ ఉంటాం. అవునా? హ్మ్. సో, మీరు చూజ్ ద హెల్తీ వే. మీరు ఫుడ్‌ని ఎలా చేసుకుంటారో హెల్తీగా, మీ మైండ్ పరంగా కూడా చూజ్ ద హెల్తీ వే ఓన్లీ. అంటే అర్థమవుతుందా ఏం అండి? చేస్తే ఇప్పుడు సాడ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి కదా సార్. సాడ్ ఎమోషన్స్ లేకపోతే మాటికేమో యాంగ్జైటీ ఏదైనా అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇవన్నీను. సో, మనం చూజ్ చేసుకోవాలి. ఈట్లి నుంచి మనం బయట ఎలా పడతాము, ఇవి రాకుండా ఉండడానికి అనేది. అవును. ఓకే. ఫస్ట్ ఈ సంకల్పం మాత్రం ముఖ్యం. నాకు ఏది తిన్నా ఇప్పుడు ఎలా అయినా ముందుకెళ్ళిపోవచ్చు. కానీ నేను ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎలా అయితే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోము, మన ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. ఇప్పుడు బానే ఉంటుంది. ఇక్కడి నుంచి గొంతు నుంచి బహుశా కింద దాకా ఎళ్ళేదాకా బావుంటుంది. ఆ తర్వాత నా బాడీ సిస్టమ్‌నన్నిటిని నేను ఉండవలసిన తీరులో ఉండనీయకుండా నాకు ఊబకాయం తీసుకొస్తుంది. లేకపోతే నాకు తెల్ ఏ ఏవో తీసుకొస్తుంది అనేసి మన జబ్బులు తీసుకొస్తుంది. ఫ్యూచర్‌లో నేను బాగుండను అని మనకెలా అయితే తెలుసో, మన ఆలోచనలు కూడా వేరే వాళ్ళని తిట్టడం, వేరే వాళ్ళని గురించి రాంగ్‌గా అనుకోవడం మనకి బహుశా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా అయితే సంతృప్తి అంటే మన నాలుక నుంచి గొంతు వరకు ఎలా అయితే మనకి సంతృప్తినిస్తుందో, అలా మనకి కొన్ని థాట్స్ మనకి సంతృప్తినిస్తాయి. కానీ అది పర్మనెంట్‌గా చెరుపు చేస్తాయి. ఎలా అయితే వీటిని అవాయిడ్ చేస్తున్నామో, మన థాట్స్‌ని గూడా ఓకే. మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఓకే సార్. హెల్తీ చాయిసెస్ చేసుకోవాలి. సో, మనము షుడ్ బి ఆస్కింగ్ అవర్ సెల్వ్స్, యామ్ ఐ హెల్తీ? మనం ఏమనుకున్నాం ఫస్ట్‌ది యామ్ ఐ హ్యాపీ? హ్యాపీనెస్ ఎందుకు అనంటే, మనం అసలు పుట్టిందే హ్యాపీగా ఉండడానికి. ఏ పని చేసినా మనము ఒకసారి మనం ఈ ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకున్నప్పుడు, మనం హ్యాపీగా ఉన్నామా? నంబర్ 1. నంబర్ 2 మనం హెల్తీగా ఉన్నామా? ఈ రెండిటిని మనము చూసుకుంటే థర్డ్ పాయింట్ మనం వస్తాము. థర్డ్ పాయింట్ ఈ
హెల్తీగా ఉండడం గురించి ఇంకా చాలా చాలా ఒక 2-3 రోజులు పట్టే క్లాస్ ఉంది. కానీ ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఆల్ ఆఫ్ దిస్ బికాజ్ మనకి క్రక్స్ అర్థమవుతుంది కాబట్టి. థర్డ్ థింగ్ యామ్ ఐ హ్యూమేన్? హ్యూమేన్ అంటే నేను కంపాషనేట్ గా ఉన్నానా? మనము నిజంగా అవతల వ్యక్తికి తోడ్పాటునిస్తున్నామా? ఇప్పుడు చూడండి, మనం వాడే ఈ కంప్యూటరు ఖచ్చితంగా మీరో నేనో కనిపెట్టింది కాదు. ఎవరో కనిపెట్టింది మనం వాడుతున్నాం. మీ వెనకాల ఉన్న లేకపోతే మీరు వేసుకుంటున్న ఈ దుస్తులు మొత్తం మీరు చేయలేదు, నేయలేదు. ఎవరో నేర్చారు. పోనీ మీరే నేసారు అని అనుకోండి. ఈ వస్తువులు, ఈ బట్టలు మీరు పండించలేదు కాటన్‌ని. సో, మీరు ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనంటే, మనం ఏ వస్తువు తీసుకున్నా, మీరు ఫోన్ తీసుకున్నా, బుక్ తీసుకున్నా, పెన్ తీసుకున్నా, లేపోతే మీరు వాడుతున్న ఏ వస్తువునైనా సరే, యన్ ఆహ్, ఈ సంఘం పండించింది, ఈ సంఘం మీకిచ్చింది. మనము మనం ఒక్కళ్ళమే మనం ఏమి చేయలేం. మనం ఒక్కళ్ళమే మొత్తం నేనే పండించుకుని, నేనే వండుకుని, నేనే తింటాను అనేసి అనుకోలేము. మనం అలా చేస్తున్నా గానీ, ఈ ప్రకృతి లేనిదే మీరు లేనే లేరు. అందుకోసం మనకి అవతల వ్యక్తి గురించిన సహృద్భావాన్ని ఏర్పరిచే ఒక మంచి గుణాన్ని అలవరుచుకోవాలి. ఏంటి అనంటే, మనము ఒక మెట్టు పైన ఉన్నప్పుడు, మన కింద మెట్టు మీద ఉన్న వాడికి మన చెయ్యినిస్తే, వాడు మెట్టు పైకి రాగలిగితే, మనకి దానివల్ల నష్టం ఏమీ లేకపోతే, ఆ సహాయ సహకారాలు అందించాలి. హీరో జర్నీ చెయ్యాలి అని అనుకుంటున్నారు గాబట్టి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మనం మాత్రమే మంచిగా ఆలోచించి, పక్కన వాడికి చేయూతని ఇవ్వగలం. ఓన్లీ హ్యూమన్స్ కాబట్టి హ్యూమెన్‌గా ఉండాలి. హ్యూమన్ అంటే ఏంటి అనంటే, దాని అర్థము పక్కన వాడికి సహాయం చేయగలగడం. అందుకని హ్యూమేన్ అనేది HUMANE హ్యూమేన్ క్వాలిటీ అనంటే హ్యూమన్‌కి ఉన్న క్వాలిటీ ఏంటి? పక్కన వాడికి సహృద్భావంతో సహాయం చేయడం. పక్కవాడి గురించి ఆలోచించడం. పక్కవాడు బావుంటే మనం కూడా బావుంటాము అనే అనుకోవడం. సో, అలా అనుకున్నప్పుడు మీకు నిజంగా మీరు ఇందాక చెప్పాను చూసారా? హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది ఎక్కడో రాదు. హ్యాపీనెస్ అనేది సృష్టించుకోవాలి. హ్యాపీనెస్ అనేది ఎలా సృష్టించుకుంటాము అనంటే, ఎలా దాన్ని పెంచి పెద్ద చేస్తాము అనంటే, ఈ హ్యూమెన్‌గా ఉండడం మూలానే. అగైన్ ఐ విల్ టెల్ యూ అబౌట్ అరిస్టాటిల్ చెప్పిన ఈ కొటేషన్. హ్యాపీనెస్ ఈస్ ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ద హోల్ ఎయిమ్ అండ్ ఎండ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. మనం ఎప్పుడు కూడా పక్కన వాడు బాగోగుల కోసం చూస్తా ఉండాలి. సో, 4వ హెచ్ ఈజ్ హీరో. నేను ఈ పనిని చెయ్యాలి అనంటే నేను ధైర్యంగా ఉన్నానా? హీరో లక్షణం ఏంటి? ధైర్యంగా ఉండడం. నేను ఒక హీరోలాగా ప్రవర్తిస్తున్నానా? పిరికి పందలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నానా? నాకొక సిట్యుయేషన్ వచ్చింది. నేను ధైర్యంగా హీరోలాగా ఈ సిట్యుయేషన్‌ని ఎదుర్కొంటున్నానా? లేకపోతే వేరేలాగా ఉన్నానా? గుంపులో నన్ను నేను పూర్తి చేసుకుంటున్నానా? లేపోతే వెనక్కి ఎళ్ళిపోయి ముందుకు ఎవరినో నెడుతున్నానా? సో, ఈ 4 క్వెషన్స్ మనల్ని మనం ఎప్పుడూ అడుగుతా ఉండాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. మీరు పొద్దున్నే లేచి
మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. మీరు దారిలో ఎక్కడికో వెళ్తున్నారు. జస్ట్ మీకు ఖాళీ టైం ఉంది. ఆహ్, నేను ఈ 4Hలో నేను ఈ 4టికి యెస్ అని మన కాన్షియన్స్ చెప్పాలి. మన ఆత్మ చెప్పాలి. మన ఆత్మారాముడు చెప్పాలి. ఈ యూ ఆర్ ఫాలోయింగ్ ఆల్ 4H. సో, ఎప్పటికప్పుడు మనము జస్ట్ బస్‌లో కూర్చొని మీరు ఒక చోట నుంచి ఇంకో చోటుకెళ్తున్నారు. లేపోతే మీరు ఖాళీగా కూర్చున్నారు. టీవీ చూస్తున్నారు. వంట చేయడం అయిపోయింది. ఒకసారి మన టీవీలో అడ్వర్‌టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. జస్ట్ థింక్ అబౌట్ దిస్. లేపోతే మెడిటేషన్ చేయాలని కూర్చున్నారు. థింక్ అబౌట్ దిస్. మీకు కొంచెం ఖాళీ టైం దొరికింది. థింక్ అబౌట్ దిస్. ఏంటి? మనల్ని ఎవరో బాగు చెయ్యరు. మనల్ని మనం బాగు చేసుకోవాలి. మనల్ని మనం బాగు చేసుకోవాలి అనంటే, మనం హీరోయిక్‌గా ఉండాలి. హీరోగా అవతరించాలి అనంటే, అసలు నేను హీరోలాగా ప్రవర్తిస్తున్నానా? నేను హ్యాపీగా ఉన్నానా? నేను హెల్తీగా ఉన్నానా? నేను హ్యూమన్‌గా ఉన్నానా? ఈ 4 క్వెషన్స్. ఎప్పుడైనా సరే టైమ్‌తో సంబంధం లేదు. ఎక్కడైనా సరే ప్లేస్‌తో సంబంధం లేదు. సో, మనల్ని మనము ఇలా అనుకుంటూ ఉంటే మనం హీరో జర్నీ చేస్తున్నట్లే. మనకు ఒక్కొక్కసారి మంచి మంచి ఆన్సర్స్ దొరుకుతాయి. మనం మొన్న అనుకున్నదేంటంటే, బయట ప్రపంచాన్ని చూసి మనం ఇంకోళ్ళని అనుకరించడం గాదు, మనం చేసుకోవలసినది ఇన్నర్ జర్నీ అని అనుకున్నాం. ఇన్నర్ జర్నీ అనంటే, మనకి ఆన్సర్స్ తెలుసు, మనకి మెచ్యూరిటీ ఉంది, మనకి వివేకం ఉంది, వివేచన ఉంది. ఏంటి అనంటే, మనల్ని మనం చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? మనల్ని మనము ట్రాక్ తప్పుతుంటే, మన మెకానిజం మళ్ళీ మనల్ని ట్రాక్‌లో పెట్టొచ్చు. చాలా మంది ఈ 4 క్వెషన్స్ అడగలేక, వాటికి సమాధాన పడలేక, వాళ్ళు ట్రాక్ తప్పి, వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. జీవితం అంతా భవసాగరాలతోటి నింపేసుకుంటున్నారు. తెలియక విచారాలలో విషాద వియోగ మాధురిని అనుభవిస్తున్నారు. తెలియక. జస్ట్ మనము మనం మొదటి క్లాస్ నుంచి చెప్పుకుంటున్నది ఏంటి అనంటే, మీకోసం మీరు కొంచెం టైం కేటాయించుకోండి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకునేటప్పుడు కూడా మనకి మనం ఆలోచించుకొని, మనం నిజంగా హీరోయిక్ జర్నీలో ముందుకెళ్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. సో, ఈ 4 క్వెషన్స్ ఏంటండి? ఎనీబడీ కెన్ స్పీక్. అంతకుముందు మాట్లాడిన వాళ్ళు కాకుండా, ఈ 4 క్వెషన్స్ ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ టెల్. Am I happy? Am I healthy? Am I human? Am I hero? These వండర్‌ఫుల్. are the questions వండర్‌ఫుల్. we have to ask ourselves, sir. వెరీ గుడ్. ఇది ఎప్పుడు చేయాలండి ప్రవళిక గారు? ఎప్పుడు అలా క్వెషన్స్ అడగొచ్చు మనల్ని? మనకి అంటే ఫ్రీ టైమ్ సార్. అంటే మనకిప్పుడు అనిపిస్తది కదా సార్! ఏదైనా ఒక 5 మినిట్స్ మనం ఖాళీగా ఉన్నప్పుడైనా, మెడిటేషన్ చేసినప్పుడైనా, లేదైనా ఒక టీవీ చూస్తున్నప్పుడు మధ్యలో ఒక యాడ్ వచ్చినప్పుడైనా, మనం వంట చేస్తూ ఒక 2 మినిట్స్ ఖాళీగా ఉన్నప్పుడైనా సరే, మనల్ని మనం క్వెషన్ చేసుకుంటూ ఉండాలి సార్ ఫ్రీక్వెంట్‌గా. రైట్. నేను ఈ రైట్. పనిలో హ్యాపీగా ఉన్నానా లేదా? నేను చేసే పనిలో హెల్తీగా ఉన్నానా లేదా? ఇలా సార్ మనం క్వెషన్ చేసుకోవాలి. వండర్‌ఫుల్. థాంక్స్ ఎదుటి అండి. వాళ్ళ వల్ల హ్యూమన్‌గా ఉన్నానా లేదా వాళ్ళ పట్ల? నేను రైట్. ఈ రైట్. 3 ఆటిల్లో కరెక్ట్‌గా ఉంటే హీరోగా వెళ్ళే మార్గంలో నేను ఇవన్నీ కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా? అనేది చెక్ చేసుకోవాలి సార్. హీరో అయితే ఏం జేస్తాడు? నేనైతే ఏం జేస్తాను? ఈ సిట్యుయేషన్ నుంచి నేను పారిపోతున్నానా? లేకపోతే నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నానా? నేను ఎదుర్కోవాల్సింది గాబట్టే నేను ఎదుర్కొంటున్నాను. నాకు కొన్ని సమస్యలు వస్తాయి. జీవితంలో మనం అనుకున్నట్లుగా అన్నీ సాఫీగా సాగిపోవు. టు ఆల్ ఆఫ్ అస్. సో, మనము అనుకున్నామని అనుకున్నామని జరగవు అన్నీ. ఎప్పుడెప్పుడు చాలా చాలా సమస్యలొస్తూ ఉంటాయి మనకి.
అనుకోలేదని ఆగవు కొన్ని. మనకి సమస్యలు రావడం ఆగవు. సో, ఇప్పుడు ఈ అనుకోలేదనో మనకి పరిస్థితులు మనల్ని ఎగదోసేవిగా లేకపోతే పడేసేవిగా ఉండొచ్చు. అప్పుడు ఈ పరిస్థితులప్పుడు హీరో అయితే ఏం చేస్తాడు? కరోలే అయితే మనకున్న కరలే ఏం చేశాడు? మనము ఆ కరోలే లాగా ఆలోచిస్తున్నామా? ఇది 4వ హెచ్ గురించి. పరిస్థితులు ఎప్పుడైనా మనకు అనిపిస్తున్నప్పుడు, ప్రతికూలంగా మారినప్పుడు హీరో చేయవలసిందేంటి? హీరో ఎక్కడో లేడు. హీరో ఈజ్ వితిన్ యూ, వితిన్ అస్. మనలోనే హీరో ఉన్నాడు. ఆ హీరోని బయటికి తీసుకురండి. వెన్ను చూపడము మామూలు అందరూ చేసేదేమో. హీరో లక్షణం ఏంటి అనంటే తెలివిగా ప్రవర్తిస్తూనే, అంటే మొండిగా ఎళ్ళమని నా ఉద్దేశం కాదు. తెలివిగా ప్రవర్తిస్తూనే పరిస్థితులని ఎదిరించి ధీశాలిలాగా నిలబడగలగాలి. సో, మనము ఈ క్వెషన్స్ మనల్ని ఎప్పుడు అడగొచ్చు అనంటే ఎప్పుడైనా అడగొచ్చు. ఏ పని చేస్తున్నా అడగొచ్చు. నిద్ర లేచిన వెంటనే అడగొచ్చు. నిద్రపోయే ముందు అడగొచ్చు. ప్రతిసారి మనము ఈ క్వెషన్స్ అడిగితే మనము ఆన్సర్స్ వస్తా ఉంటాయి. నేను నిజంగా హ్యూమన్‌గా ఉన్నానా లేదా? ఎగ్జాంపుల్, నేను నిజంగా హ్యూమన్‌గా లేనా? ఓకే. హ్యూమన్‌గా ఉండాలి అనంటే నేనేం చేయొచ్చు? దానికి న్యాచురల్ కొరాలరీగా క్వెషన్స్ వస్తాయి. వాటిని మీరు ఆన్సర్ చేయండి. ఇవన్నీ ఈ క్వెషన్స్ కొన్ని వందల క్వెషన్స్‌కి మా బీజాలు అన్నమాట. నేను సంతోషంగా ఉన్నానా లేదా? హ్యాపీగా ఉండాలి. ఇది మనము అరిస్టాటిల్ చెప్పాడు, లేకపోతే శ్రీధర్ బాబు చెప్పాడు, లేకపోతే మన క్లాస్‌లో మనం అనుకున్నాము. హ్యాపీగా ఉండాలి. క్వెషన్, నేను ఎలా హ్యాపీగా ఉంటాను? నేను ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాను? నేను ఏ పని చేస్తే నిజమైన ఆనందాన్ని తెచ్చుకుంటాను? తాత్కాలికమైన ఆనందం గాకుండా నిజమైన ఆనందాన్ని, హీరోగా ఉండవలసిన అనుభూతిని. ఎందుకు అసలు హ్యాపీనెస్ అనేదే ఇట్స్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. హ్యాపీనెస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. మనం చనిపోయేటప్పుడు గూడా అంతా సంతోషంగా వెళ్ళిపోవాలి. మనం పుట్టేటప్పుడు సంతోషంగా ఉండడానికి మాత్రమే పుట్టాం. మన పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండడమే. మన మీనింగ్, మన జీవితానికి అర్థం కూడా తెచ్చేది మీరు చాలా డబ్బులు సంపాదించమనో, లేకపోతే పిల్లల్ని కనమనో కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సంతోషంగా ఉండడము. వాటికి వేరు వేరు మార్గాలు. కానీ మనకి తెలియకుండా మనం మార్గాలని అవలంబిస్తూ మనము హ్యాపీనెస్‌గా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాం. విచారాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఎలా అయితే ఫాస్ట్ ఫుడ్స్ కొని మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామో, ఏవో విషయాల మీద మనకి పూర్తి అవగాహన లేకపోవడం మూలాన మనము విచారాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అన్‌ఫార్చునేట్. అందుకోసమే మనల్ని మనము తరచుగా క్వెషన్ చేసుకోవాలి. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను నా హెల్తీగా ఉన్నానా? నేను హ్యూమన్‌గా ఉన్నానా? వీటి మూలాన ఆన్సర్స్ వస్తాయి. ఈ ఆన్సర్స్ వచ్చినప్పుడు నేనిందాక చెప్పాను చూసారా? మనము పెన్ను, పేపరు వీలైనంత ఎక్కువ సేపు మీ దగ్గర పెట్టుకోండి. మీతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు జరిగిన అనుభవాలు, లేకపోతే మీకు తెలియాల్సిన ఆన్సర్స్ లోపల మనకి నేను చెప్పాను చూసారా? హీరో అనేవాడు చాలా చాలా శక్తిమంతుడు. మీ శక్తి మీకే తెలియదు. యూ డోంట్ నెవర్ నో యువర్ ఓన్ స్ట్రెంగ్త్. మీకు మీ శక్తి ఇంత, అంతా కాదు, అంతులేనంత. మీరు నిజంగా ఈ క్వెషన్స్ ఆలోచిస్తే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు ఆన్సర్స్ దొరికిన తర్వాత వాటిని అవలంబించి హీరో జర్నీ చెయ్యడమే. అదే తరువాయి.
చాలా మందికి ఈ క్వశ్చన్స్ ఉన్నాయని తెలీదు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసుకునే ఓపిక మనం 4-5 నిమిషాలు ఇచ్చుకోలేము. ఏ పని చేసినా ఎప్పుడు దీన్ని 4-5 నిమిషాలు ప్రయత్నపూర్వకంగా ఇవ్వకపోయినా ఎప్పుడైనా సరే ఈ ఈ ఏదైనా పని చేయవలసి వచ్చినా, ఏదైనా ఆలోచించవలసి వచ్చినా, ఏదైనా మాట్లాడవలసి వచ్చినా, ఏదైనా తినవలసి వచ్చినా, జస్ట్ ఆస్క్ దీస్ 4 క్వశ్చన్స్. ఈస్ దిస్ హెల్తీ? యామ్ ఐ హ్యూమన్? యామ్ ఐ హ్యాపీ? ఈస్ దిస్ వాట్ ద హీరో డస్? హీరో ఇంతే చేస్తాడా? సో ఈ రోజు క్లాస్ 4H క్లాస్ అండ్ ఫోకస్ క్లాస్. ఫోకస్ దేని మీద పెట్టాలి? ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్. మనలోని మనము లాస్ట్ క్లాస్ లో చెప్పాం, మనలోని ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ మీద ఫోకస్ చేయండి. వేరే వాడు ఇట్లా బాగుపడిపోతున్నాడు, ఇట్లా చేసేస్తున్నాడు అని మీ ఫోకస్ వేరే వాళ్ళ మీద షిఫ్ట్ చేయకండి. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే మన ఎనర్జీ వేరే ఎవరి మీదో ఫోకస్ చేసినప్పుడు. ఇది మన జీవితం, మన జర్నీ, మన లైఫ్. మనము అద్భుతంగా ఈ జీవితంలో హ్యాపీగా పుట్టాము, హ్యాపీనెస్ తో ఉండడానికి పుట్టాము, హ్యాపీగా జీవించడానికి పుట్టాము. హ్యాపీగానే ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. సో వి విల్ మీట్ టుమారో. నేను రేపు కొంచెం తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో విల్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ ఎట్ 5:30 అండ్ బహుశా వి విల్ ఎండ్ ఎట్ 6:15 ఆర్ సో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వి విల్ హ్యావ్ 1 or 2 minutes అండ్ దెన్ వి విల్ కాల్ ఇట్ ఏ డే. సార్ మీరు చెప్పిన ఈ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, అది ఎట్లా సాధ్యం అవుద్ది? ఎవరు మాట్లాడుతున్నారు? అంజనాదేవి అండి. అంజనాదేవి గారు చెప్పండి, ఏమంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆలోచిస్తాను, అవును, అన్ని ఉంటాయి, 2 రోజులు చేయగలుగుతాం, 3వ రోజు వచ్చేటప్పటికి డిసప్పాయింట్ వస్తా ఉంది. దాన్ని అది. ఎలా బీట్ చేసుకోవాలండి? ఇది సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేయడమే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనకి ఇది తెలిసిన తర్వాత మీరు 2 రోజులు బాగున్నారా లేదా, ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఏది కష్టంగా చేయకూడదు, అన్ని ఇష్టంగానే చేయాలి. ఇష్టంగా చేసినప్పుడు మనకి అది అలవాటైపోవాలి. మనల్ని మనం కష్టపెట్టుకొని ఏది చేయకూడదు. మనం చాలా మందిని నేను చూస్తాను, అంటే ఇదిగోండి నేను బరువు తగ్గాలి అనేసి ఇష్టం లేకపోయినా జిమ్కి వెళ్తాము. ఇదిగో నేను ఒక 20 సంవత్సరాల్లో పెరిగిన బరువుని 2 నెలల్లో తగ్గించాలి, లేకపోతే 2 రోజుల్లో తగ్గించాలనేసి తెగ ఉరుకులు పరుగులు పెట్టేస్తుంటాము. నడుము పట్టేస్తుంది, తర్వాత ఏమి చేయలేము. సో ఇవేంటంటే ఒక పద్ధతి, ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళాలి. ఇది ఒక జీవన విధానము. అదే దిస్ ఇస్ సాధ్యం లైఫ్ కావట్లేదు లాంగ్ సార్. జర్నీ. అది సాధ్యం అవుతుంది మనం అనుకుంటే, ఏదైనా సాధ్యమే. మనం అనుకున్నాం కదా, హీరో అనేవాడికి అసంభవం అనే పదానికి అర్థం తెలియని వాడు అతను, హీరో అనే అతను. అయితే మనము సరిగ్గా జర్నీ చేయట్లేదు అంతే. మనం ఇదిగో ఇప్పుడు నేను ఈ రోజు మంచి తిండి తిన్నాను, ఈ రోజు హ్యాపీగా ఉన్నాను, ఈ రోజు మంచి తిండి తిన్నాను కదా అనేసి రేపు హ్యాపీగా ఉంటానా? రేపు మళ్ళీ తిండి తినాల్సిందే. రేపు మన కడుపుకి ఆకలేస్తోంది. సో ఎప్పటికప్పుడు మనము చాలా సింపుల్ కదండి ఇవన్నీ, చాలా సింపుల్. నేను మిమ్మల్ని కొండరాళ్ళు బండరాళ్ళు కొట్టమనలేదు, మనల్ని చాలా సింపుల్ గా మనల్ని మనం ఆలోచించుకోమని చెప్పాను. కరెక్ట్ గా ఉండడం, సంతోషంగా ఉండడం అన్నిటికంటే చాలా సింప్లెస్ట్ టాస్క్. కానీ అదే మనం చేయలేం. అదే దీని సార్ గురించి మనం లోపల. రేపు కూడా మాట్లాడుకుందాం. 6:30 అయింది కదా. విల్ మీట్ టుమారో. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సార్.